పాపం ముసలాళ్ళని పట్టుకుని తమాషాలు ఎందుకు చేస్తున్నావు నాన్సీ? మా తాత తన ముసలాడని ఒప్పుకోడు తెలుసా? నానమ్మను మాత్రం ముసల్దానివి అంటాడు. ఇదిగో సార్ చిల్లరా 3:30 పోతే 6:30. ఓ గాడ్, మర్చిపోయాను. ఏంటి సార్? చిల్లర కాస్త తక్కువ ఉందయ్యా. 1 రూపాయి. లేదు సార్, కరెక్ట్గా ఉంది సార్, చూడండి. లేదే, 1 రూపాయి తక్కువ ఉంది. 4 1 రూపాయలు, ఒక 2 రూపాయలు ఉంటుంది సార్. లేదే. ఏంటేంటి, ఏమైంది? ఏదని చూసిస్తాను. తక్కువ ఉందా? సారీ సార్. కరెక్ట్. చంద్రం, 1 రూపాయికి 2 రూపాయలకి తేడా ఎలా తెలుసుకున్నావు? ఏముంది, తాకి చూస్తే తెలుస్తుంది. రూపాయి నోటు కన్నా 2 రూపాయలు పెద్దది, అంతే. ఇదిగో, ఇది నువ్వు ఉంచుకో. ఎందుకు? అలాగే ఉంచుకో, ఇక నాకు అది అక్కర్లేదు. ఇది నా రాజ్యం. ఇది మా నర్సరీ, చిన్నపిల్లల సెక్షన్. ఎవరు? శ్రీదేవియా? నేనే, చంద్రం. చంద్రం అన్నయ్య. మీనాక్షి ఎక్కడ? మీనాక్షి, మీనాక్షి, చంద్రం అన్నయ్య వచ్చాడు. చంద్రం అన్నయ్య, ఎక్కడున్నా అన్నయ్య నువ్వు? ఎక్కడున్నా? అన్నయ్య వచ్చేసాడు. ఊరుకోండి, ఆమె అనుకుంటుంది. నా మాట వినండి, వెళ్ళండి, వెళ్ళి అనుకోండి. మళ్ళీ వస్తాగా. అన్నయ్య, రండి. అన్నయ్య దగ్గరికి రా, నీకు ముద్దివ్వాలి. సరిగమపదని సప్త స్వరాలు మీకు, అవి 7 రంగుల ఇంద్రధనుస్సులు మాకు. మనసే ఒక మార్గము, మమతే ఒక దీపము, ఆ వెలుగే మాకు దైవము. సరిగమపదని సప్త స్వరాలు మీకు, అవి 7 రంగుల ఇంద్రధనుస్సులు. ఎంత చక్కగా చెప్పారు. నిజమే, సప్త స్వరాలే మీకు కనిపించే 7 రంగులు. లోకం మీ కళ్ళలోని లోపాన్ని చూస్తుంది, కానీ మీరు లోకుల్లో ఉన్న మంచితనాన్ని, మమకారాన్ని మనసుతో చూస్తారు. మా చూపుల పరిధి చాలా పరిమితం, కానీ మీరు మా పరిధిని దాటి ఆత్మను చూడగలిగే అంతర్దృష్టి కలవారు. అందరికీ అమావాస్య నెలకొక్కసారి వస్తే మీకు అనుక్షణం అమావాస్య అంటారు. కానీ అమావాస్యలో కూడా మీరు చంద్రోదయాన్ని చూడగలరు. చీకటి గన్నులోనే కదా కాంతివంతమైన వజ్రాలు వెలిసేవి. అందుకే నేనంటాను, మీలో ప్రతి ఒక్కరూ ఒక్కో మచ్చలేని చంద్రుడు, వృద్ధి క్షయం లేని చంద్రుడు, ఆత్మీయతను కురిపించే అమావాస్య చంద్రుడు. అమావాస్య చంద్రుడు. అమావాస్య చంద్రుడా? అదేం పేరు? అమావాస్య నాడు చంద్రుడు ఎలా ఉంటాడు? చంద్రుడు ఉంటాడు, కానీ వెన్నెలుండదు. చూపులేని వ్యక్తిని వెలుగులేని చంద్రుడితో పోల్చాను. అందుకే నా కథకి అమావాస్య చంద్రుడు అని పేరు పెట్టాను. వెరీ గుడ్. ఒక రోజు మా స్కూల్కి వచ్చావో లేదు, ఇంతలోకే మా తరఫున వకాలత్ తీసుకున్నావే. వకాలత్ కాదు, నేను తెలుసుకున్న నిజం. ఏ సార్ పిలిచారా? చప్పట్లు కొట్టారు? ఇంకేమైనా తీసుకున్నా? ఏమొద్దు. అలాగే అండి. రైట్. మీరు మీ అమ్మగారితో ఎందుకు కలిసి ఉండటం లేదు? మా అమ్మ చచ్చిపోయింది, అందుకని. అదేమిటి? మొన్ననే కదా మీ అమ్మగారిని చూసాను. ఆవిడ మా అమ్మ కాదు, మా నాన్నగారు రెండో భార్య. ఎలాగైనా ఒకటే కదా. మా నాన్నగారు ఇంకో భార్యని ఒప్పుకున్నంత తేలిగ్గా నేను ఇంకో అమ్మని ఒప్పుకోలేకపోయాను. చచ్చిపోయాను. రారవేణు గోపాల
జయశీల సార సాక్షానే రమేవి పారు పారి కోర్వలేదరా రవేణు గోబాల రాజిత సగుణ జయశీల సారి గ గ గ గారి గ ప ప ప ప ప పాద ప స స స స గరి సని ని ద ప పద ప మ గరి రే గ ప మ గరి సరి గ స కిచి కిచి పెడితే లేస్తుంది. లేవదు బాబు. నాన్న చెప్పిందేంటో నాకు అప్పుడు అర్థం కాలేదు. చావుతో నాకు ఏర్పడ్డ మొదటి పరిచయం అదే. అందుకే దుఃఖం కన్నా నాతో చెప్పకుండా పోయిన ఆయా మీద నాకు కోపమే ఎక్కువగా వచ్చింది. మట్టి. మట్టి తెలుసు కదా, మరెందుకే ఈ సోఫా? ఇంట్లో వస్తువులని నాశనం చేస్తున్నావు కదా రాక్షసురా. నువ్వే రాక్షసి. ఏమన్నా? నాన్నగారు రాని చెప్తా. ఏమిటో చెప్పేది? ఏమిటి చెప్పేది? ఏమిటి చెప్పేది? ఏమిటి? వాడిని ఎందుకు కొడుతున్నావు? మీ అబ్బాయి ఏం చేశాడో అడగండి. ఏం చేసావురా? మట్టి అయ్యింది. ఏమైనా ఇంకెప్పుడు వాడిని కొట్టకు. డోంట్ ఎవర్ బీట్ హిమ్. అలాగే మీరు గాలం చేసి నెత్తినెక్కించుకోండి, నేనేం మాట్లాడను. ఎంతైనా నేను రెండో పెళ్ళాను కదా, ఇక నేను వాడి జోలికి పోతే ఒట్టు. పసిబిడ్డ ముందు ఏమిటా మాటలు? చంద్రం, కాస్త నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో. అసలు బుద్ధి ఉందా నీకు? లేదు, మీ అబ్బాయికి ఉన్నప్పటి బుద్ధి కూడా నాకు లేదు. సరేనా? ఏమిటా రావుడు? ఇవాళంటే నా నోరు ముయిస్తారు, రేపు లోకం అంతా ఒకటై వాడిని దొంగ మెథవా రౌడీ మెథవా ఉమ్మేస్తే. చంద్రం, ఏడుస్తున్నావా? ఛీ, ఆడవాళ్ళు ఏడుస్తారు, మనం పెద్దవాళ్ళం, ఏడవకూడదు. నేను ఇప్పుడు పెద్దవాడిని. చంద్రం, ఏడుస్తున్నావా? ఛీ, ఆడవాళ్ళు ఏడుస్తారు, మనం పెద్దవాళ్ళం, ఏడవకూడదు. నేను ఇప్పుడు పెద్దవాడిని కాదుగా. ఎవరన్నారు? నువ్వు పెద్దవాడివి. నాకు మీసం లేదే. మీసమా? ఇదిగో. నాన్న నాన్న, నన్ను అక్కడ ఎక్కించావు. అక్కడ ఎందుకురా? ఊగాలి. పట్టుకో, గట్టిగా పట్టుకో. పట్టుకున్నావా? వదిలేమంటావా?
నాన్నగారు చనిపోయిన తర్వాత ఆ దుఃఖంలోనే మంచం ఎక్కాను. డాక్టర్లు టైఫాయిడ్ అన్నారు. కొద్ది కొద్దిగా కళ్ళలోకి చీకటి ఆవరించింది. టైఫాయిడ్ వల్ల గుడ్డితనం వస్తుందా? నాకొచ్చిందే. ఆ తర్వాత గుడ్డి పిల్లవాడిని పెంచడం న్యూసెన్స్ అనుకుందేమో మా పిన్ని, అదే మా అమ్మ అని చెప్పుకుంటుందే ఆవిడ. నన్ను బ్లైండ్ స్కూల్ హాస్టల్లో చేర్పించింది. ఆ క్షణం నుంచి అక్కడ ఉన్న మా హెడ్ మిస్ట్రెస్సే నాకమ్మ. నాకు చీకట్లో జీవించడం నేర్పింది. వెళ్దామా? బై ది బై, ఇదంతా నా సొంత విషయం, నీ కథలో రాయకు. చిచి చీచి అంటే చిచి రాయను అని అర్థం. ఓ అదా, నా కథ విని చీచి అన్నావేమో అనుకున్నా. లేదే. చంద్రం, ఎందుకో గాని మీతో ఇలాగే మాట్లాడుతుండాలనిపిస్తుంది. రేయ్, అమ్మాయి నీ లవ్వా? నువ్వే లవ్ లవ్ అని అరుస్తున్నావు, నేనేం అనలేదు. అనలేదా? వెంటనే అనే అమ్మాయి దగ్గరే తంతాను రాసుకొని నీకు. ఓకే ఓకే. ప్రేమంటే ఏమిటో ఎరుగని సద్బ్రహ్మచారి ఋష్యశృంగుడు ఏ యువతికైనా మనసిచ్చాడో వానే కాదు వరదే ఉంచుకొస్తుంది, ప్రళయం సంభవిస్తుంది. రా. ఏ జాగ్రత్త. అయ్యో, వర్షం వచ్చేలా ఉంది. రానే వచ్చింది. ఋష్యశృంగ ఏంటి? ఏం లేదు, ఒక సినిమా డైలాగ్ గుర్తొచ్చింది. ఇక్కడ కూడా సినిమా డైలాగ్ లేనా? రారా. అయ్యో, త్వరగా వెళ్దాం పదా. అయ్యో, నాన్సీ, నాన్సీ, చంద్ర, ఏమైంది? దెబ్బ ఏదో తగిలిందా? ఎంత ఋష్యశృంగుడైనా అమ్మాయిని నమ్మకూడదు. నిన్ను నమ్మి నా చేతికర్ర వదిలి వచ్చాను చూడు, అది నా తప్పు. చిచి, అలా మాట్లాడుకో. సారీ. రాస్కెల్, నన్ను వదిలే. హలో. నో రాస్కెల్, ఇది చంద్రమిల్ కాదా అండి? అరే ఉండండి, ఇక్కడే ఉన్నాడు. ఎక్కడ? చంటి, ఇదేంటండి, మా వాడిని దుప్పట్లో మూట కట్టి మూలపడేశారు. లాండ్రీ కద్దామనా? నాన్సీ, నేను బయటకు రావచ్చా? రావచ్చు. వేడి నీళ్ళు ఒలిగిపోతాయి, జాగ్రత్త. రేయ్ చంద్రం, ఇక్కడేం చేస్తున్నావురా? ఆవిరి పడుతున్నాను. ఏంట్రా? అయ్యయ్యో, అదేమిటండి, మీరు ఆవిరి పడుతున్నారా? లేదు, కాకా పడుతున్నా. రేయ్, బావా, డబ్బు కావాలి, అప్పురా. ఎందుకురా? విస్కీరా. ఈ విక్స్ వాసనకు మించి నీ విస్కీ వాసన వస్తుంది. ఇంకా కావాలా నీకు? నన్నేం చేయమంటావు? ఈ రోజు మందు రేటు పెరిగింది, ఘాటు తగ్గింది. నీ విస్కీకి డబ్బు ఇచ్చి నేను విస్కీ పోయాను. ఈ ఒక నెల 50 రూపాయలు అయింది. 50 రూపాయలేగా రే? ఖాళీ బాటిల్స్ అన్ని చేర్చి పెట్టాను, అవన్నీ అమ్మేసి నీ డబ్బు నీకు ఇచ్చేస్తారా బావా? అంతవరకు నీకు నేను డబ్బు ఇస్తూ ఉండాలి. ఇంకాస్త డోస్ ఎక్కువైతే నువ్వే పడిపోతావు. ఎందుకు తిడతావురా? ఆశీర్వదించి పంపరా. కుర్రాడు పనస పండు, బయటంతా ముళ్ళు, లోపల స్వీటు, లోపల స్వీట్. వెరీ గుడ్, మనకు క్వార్టర్కి వస్తుంది. అన్ని నోట్లే. ఇక అది ఇంతేనా? ఇంతే, చాలు చాలు. లోపల కూడా ముల్లేరా? చంద్రం, మీకు కాఫీ? నా వద్దండి, తీసుకోండి. వద్దండి. రే బావా, రాత్రిళ్ళు మేలుకొని ఆరోగ్యం పాడు చేసుకోకు, జాగ్రత్త. రేపు రికార్డింగ్ ఉంది, అప్పుడే 10:30 అయింది. ఏమండి, నేను తప్పన్నానా? అప్పుడే 10:30 అయిందా? ఓ గాడ్. ఏమండి, ఈ కుర్రాడు ఇప్పటికి 10:30 మందిని రేప్ చేశాడు.
అదేమిటండి మధ్యలోనే తలుపు తట్టాలండి. ఏం మాట్లాడాలి? బాటిల్ ఏమండి జోక్ బాగుంది కదా? అవునవును. ఇంకా 5 రూపీస్. ఏం లేదు. మరి నేను వెళ్ళొస్తాను. చంద్రం, చంటి ఏదో రికార్డింగ్ అన్నాడు కదా, నేను రానా? రికార్డింగ్ నేను ఎప్పుడు చూడలేదు. సరే అయితే ఒక పని చేయి, సరిగ్గా 8 గంటలకు ఇక్కడ వచ్చేసాయి. ఇద్దరు కలిసి టిఫిన్ చేసి వెళ్దాం. అదంతా బిగిలు కాదు కానీ నేను ఇంట్లోనే టిఫిన్ చేసి వస్తాను. ఓకే బాయ్. అయ్యో మర్చిపోయాను, ఎక్కడికి కలవబోతున్నావు? పొద్దునే రికార్డ్ కామధేను హోటల్ తెలుసా? కామధేను తెలుసు, ఇక్కడ పక్కనే. అవును, రోజు అక్కడే టిఫిన్ చేస్తాను. పొద్దున్నే 8 గంటలకు బయట కాచుకుని ఉంటాను. వచ్చేసాయి. ఓకే. నాన్సీ, టైంకి వచ్చాయి. ఒకే చోట నేను నిల్చుంటే జనం నా చేతిలో చిల్లర పడేస్తారు. ఓకే దెన్, గుడ్ నైట్. శభాష్, బాగుంది. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 11. వయసు వచ్చిన ఆడపిల్ల తిరిగి అర్ధరాత్రి ఇంటికి వస్తే దాని అర్థం ఏమిటి? దిస్ ఇస్ రిడిక్యులస్. ఎందుకంత ఆలస్యమైంది? మాట్లాడమే. బస్సు ఏమైంది? బస్సుకి రిపేరు చాగిపోయింది. నిన్న అసలు బస్సులో ఎవరు రమ్మన్నాడు? ఫోన్ చేస్తే కారు పంపించేవాడిగా, లేకపోతే టాక్సీలో రావచ్చు. ఏమిట్రా ఏమైంది? చూడమ్మా, నీ ముద్దుల మనవరాలు పొద్దుననగా ఇల్లు దాటింది, ఇప్పుడు వచ్చింది. ఆలస్యం ఎందుకైందంటే బస్సు లేట. చదువుకుని రమ్మంటే హద్దుపద్దు లేకుండా పోతుంది. నోటుకొచ్చిన అబద్ధాలు చెప్తే సరిపోతుంది అనుకున్నావా? ఇంత టైం వరకు నీ ఇష్టం వచ్చినట్టు దొరకునా ఇటువంటి సేవా, దొరకునా ఇటువంటి సేవా, నీ పదరాజి. త్వరగా తొందర ఏమిట్రా బావా? ఇదేం వైలెన్ గీకడమా? సేవ. రికార్డింగ్ ఉంది కదా. నీకు ఒక్కడికే ఉందా? నాకు ఉంది, నేను వస్తాను. లేదు, ఇవాళ నాకు వేరే పని ఉంది, కాస్త ముందుగా వెళ్తాను. రే బావా, నే గమనిస్తూనే ఉన్నాను, నువ్వు రూట్లు మారుస్తూనే ఉన్నావు. వయసు చెడ్డది, ప్రేమ. ఏంట్రా? నువ్వు ఎవరిని కలవడానికి వెళ్తున్నావో నాకు తెలుసు. కలవడానికి కాదు, అది కామధేను హోటల్ దగ్గరికి వయలిన్ తీగ కొనుక్కోవడానికి. తీగ కొనుక్కోవాలా లేకపోతే మళ్ళీ తీగని కలుసుకోవాలా? రే పొయ్యికిరా నా దగ్గర, నువ్వు అక్కడికి వెడతావు, ఆ కేసు వస్తుంది, ఫైట్ కొడతావురా రాస్కెల్. ఉండు, మీసం ట్రిమ్ చేస్తాను. రే మీసం దండకారణ్యమా, కదలకు ముక్కు కత్తిరి చేయగలను. దిస్ ఇస్ రిడిక్యులస్. ఏమిటిది? వెంట్రుక నల్లగా ఉంది. అబ్బా, నాది కాదు. ఏమిటది? ఏం లేదు, దోశకు గడ్డం మొలిచింది. కేశవధ్వని తైలంతో చేయించావా ఏమిటి? జోకు, చిన్న జోకు. ఈ వంటవాడికి బొత్తిగా శ్రద్ధ లేకుండా పోతుంది. వాడు తిరుపతికి వెళ్ళి గుండు చేయించుకొస్తే వాడిది కాదు, అయితే నాన్సీది కావాలి, లేదా జార్జ్. డేవిడ్ దే. ఇకపైన జాగ్రత్తగా ఉండు. అలాగేనండి. ఏమిటే సరిగ్గా తినకుండానే వెళ్ళిపోతున్నా? నాకు టైం అయింది. ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరావు? నేను డ్రాప్ చేస్తాలే ఉండు, లేకపోతే ఏ అర్ధరాత్రికో దిగుతావు. బస్సు పాడైందనో కారు చక్రం ఊడిందనో చెప్తావు. ప్లీజ్ డాడీ. రికార్డింగ్కేనా? ఓ పని చెయ్యి, వాడి కారులోనే వెళ్ళి దారిలో ఎక్కడో ఫ్రంట్ ఇల్లు అని చెప్పి దిగిపో. ఏమిటి పిల్లకి నూరు పోస్తున్నారు? ఏం లేదు, ఉదయం ఇంగ్లీష్ వార్తలు ఎన్ని గంటలకు వస్తాయని అడిగాను. 8 గంటలకంది, అంతే. కారు ఆపండి అన్నగారు, ఆపండి. ఫారిన్ కారు, తలుపులు బరువు. నాన్న చంద్రం, ఇక్కడేం చేస్తున్నావు? ఇక్కడికి ఎలా వచ్చావు? నా తెలివితేటలు అలాంటివిరా. రూముకు వెళ్ళాను, చంటి కనిపించాడు, ఇక్కడ ఉన్నావని చెప్పాడు.
అంటే ఏంటి నాన్న? ఏం లేదు. రికార్డింగ్ కేగా కార్లో దింపుతాలే వెళదాం పదా. వద్దు. ఆశేషి అన్నగారు వచ్చారు. ఏందబ్బాయా ఎట్టా ఉండవు? ఓకే. అన్నగారు నీతో మాట్లాడాలని 2-3 రోజుల నుంచి ఈ ఊళ్ళోనే ఉన్నారా? అవునబ్బాయా. పద నాన్న, కార్లో మాట్లాడుకుంటూ వెళదాం. వద్దు, మీరు వెళ్ళండి, నేను ఒక ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను. ఎవరయ్యా? ఫ్రెండ్ రాని నేను వెయిట్ చేస్తాగా. నువ్వు ఎక్కడ పోవాలో చెప్పు, అక్కడనే వదిలిపెడతా కదా. టైం ఎంత అయింది? టైము 8:10. ఏమి అయితే మీరు వెళ్ళండి. పాపం నా ఫ్రెండ్ కోసం మీరెందుకు వెయిట్ చేయాలి? మరేం పర్వాలేదురా, అన్నగారికి వేరే పనేం లేదు. ఆ. ఇక్కడే ఉండి నీ ఫ్రెండ్ వచ్చాక వెళదాం. ఆ? అవును పదా. ఆ. అది ఏదో ఆలోచన. ఓకే ఓకే వెళదాం. హ్యాపీ బర్త్డే బాబు. చూసావా, కరెక్ట్ గా జ్ఞాపకం పెట్టుకుని ఎలా వచ్చేసానో. అందుకే అమ్మ అన్నారు. అంతేకాదమ్మా, ఇంకో శుభవార్త కూడా చెప్తాను. ఆ చాక్లెట్ల సంచి ఇలా పడే. చాకలెట్లు నేను ఇస్తాను కానీ మీరు బండి సరిగ్గా తోలండి. పారిన బండి కదా, పోతనే ఉంటది, బ్రేక్ తొక్కినే ఆగదు. ఏంటండి? శీఘ్రమే కళ్యాణం. నువ్వు ఉండమ్మా. ఓ దిస్ ఇస్ రిడిక్యులస్. ఎవడయ్యా నీకు లైసెన్స్ ఇచ్చింది? కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తున్నావు. ఇదిగా నేను కళ్ళు మూసుకొని డ్రైవ్ చేస్తుంటే ఈడ నువ్వు ఉండేవాడు కాదు. ఏం బాబు, నీ కారులో బ్రేక్ లేదా? ఉంటే ఓ తొక్కితే అరిగిపోద్దా? ఏయ్, హార్న్ కొట్టకుండా చెప్ప చేయకుండా ఎవరిని అడిగా కార్ ని టాటా తిప్పావు? ఏందయ్యా, నా బండి నేను తిప్పుకోవడానికి ఊళ్ళో పబ్లిక్ మీటింగ్ పెట్టి అందరిని అడగాల? ఏదో కుర్రాడు పుట్టినరోజు చాక్లెట్ ఇద్దామని తలడి తిప్పా, అంతా తొందరపడిపోతావేంది? ఏయ్, స్టూపిడ్ లాగా మాట్లాడుతున్నావు. ఏదే స్టూపిడా? ఎవరు స్టూపిడ్? నేను స్టూపిడ్, నువ్వు స్టూపిడ్. ఏమిటండి, ఏమిటి ప్రాబ్లం? చూసావమ్మా ఎలా మాట్లాడుతున్నాడో మీ డ్రైవర్. డ్రైవరా? చూడమా నన్ను డ్రైవర్ అంటున్నాడు. అయ్యో, ఆయన డ్రైవర్ కాదండి, ఆశేష మిల్స్ ఓనర్. నాకెట్లా తెలుసా? ఓ బోర్డు తగిలించుకుని తిరుగుతాను, చదువుకుంది కాలే నువ్వు. అయితే మిల్లు ఓనర్ అయినంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు కారు డ్రైవ్ ఏందయ్యా నా ఇష్టం వచ్చిన నడపడం? నా కారు నువ్వు వచ్చి కొట్టి తిరిగి నన్ను అంటావేంది? నీదేనయ్యా తప్పు. చూడమ్మా ఎట్ట మాట్లాడుతున్నాడు. తీసుపెట్టరా. ఇదేందమ్మా ఈ అపశకునం? మన ఊళ్ళో మర్డర్ కేసు అయినా కూడా చెట్టు కింద పెట్టి పంచాయతీలో తేల్చేస్తావే. ఇన్స్పెక్టర్ పోలీస్ పెట్టి అంటాడే కారు మీద గీత పెడితే. సర్జెంట్ గారు, నేను ఇలా స్ట్రైట్ గా వస్తున్నాను, అతను ఎక్కడో చూస్తూ వచ్చి నా కారుకి డాష్ కొట్టాడు. క్రౌడ్ క్లియర్. మాట ఏం లేదు, కుర్రాడికి చాక్లెట్ ఇద్దామని కారు ఇలా తిప్పాను. ఇంతలో ఇది వచ్చాడు, కాఫీ తాగుతున్నా ఉంచండి. చెప్పొచ్చు కదా, లక్ష్మీదేవి నేల కొడతా. అలా పక్క నుంచో. చంద్ర, నన్సీ వచ్చావు. నన్సీ, మా పిన్ని వచ్చి నాశపట్టింది, అందుకే బయలుదేరాను. సారీ. ఇట్స్ ఆల్ రైట్. మా పిన్ని నిన్ను చూసిందా? లేదు, వాళ్ళు చాలా సీరియస్ గా మా డాడీతో పోట్లాడుతున్నారు. డాడ్, ఎందుకు? ఓ గాడ్, నీకు తమాషా తెలుసా? ఇప్పుడు గుద్దుకున్నది మన 2 కార్లే. మన ఏమిటలా నవ్వుతావు? నీకు ఇంకా రికార్డింగ్ టైం అవ్వలేదా? ఇంకేం చేయమంటావు? వాళ్ళు మనల్ని చూసారా? లేదు. ఏ? అయితే ఒక పని చేద్దాం, వాళ్ళతో చెప్పా చేయకుండా చల్లగా జారుకుందామా? సరే పద. తొందరగా. 1 2 3 4.
రే బావా చప్పట్లు కుట్టింది ఎవరో తెలుసా సిస్టరు. ఏంటి రహస్యాలు చెప్పుకున్నారు మైక్ దగ్గర? ఆ సిస్టర్ని కామ్గా ఉండమని చెప్పు. మన చంద్రం గెస్ట్. సరే రే బావా ఏమిట్రా ఇది? చప్పట్లు కొట్టడానికే ప్రత్యేకంగా పిలుచుకొచ్చావు ఏమిట్రా ఇవ్వండి? తంతాను రాస్కల్. రాస్కెల్ తంతావా? ఇదేమిటండి వీడు నన్ను తంతానంటున్నాడు? ఇవాళ పుట్టిన రాస్కెల్. అరే మర్చిపోయాను, ఈ రాస్కెల్ ఇవాళే పుట్టాయండి, ఇవాళే. కంగ్రాచులేషన్స్, హ్యాపీ బర్త్డే చంద్రం. చంద్రు, ఈ రోజు నీ పుట్టినరోజా? మనకు చెప్పలేదే? సాధారణంగా నేను ఎవరితోనూ చెప్పను, నీతో మాత్రం ప్రత్యేకంగా అలా అయితే చెప్పాలనుకున్నాను. పొద్దునే నాకెందుకు చెప్పలేదు? చెప్పాలనుకున్నాను. అసలు ఈ రోజు నీ పుట్టినరోజు ముందే- మీ ఇద్దరు తగాదాలు పూర్తయ్యేసరికి నీకు ఇంకో పుట్టినరోజు కూడా వస్తుంది. ముందు నాకు ఇది చెప్పు, డిన్నర్ ఎక్కడా? మిస్టర్ సిస్టర్ మీరు కూడా వస్తున్నారు కదా? నాచి నువ్వు వస్తావు కదా? ఆ? అలాగే, కానీ ఇంట్లో ఒక మాట చెప్పేసి వస్తే బాగుంటుంది. పొద్దుననగా బయలుదేరి వచ్చాను, అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. ఒక పని చేద్దాం, ఇంటికి వెళ్ళి మా డాడీని అడుగుదాం, ఆయన సరే అంటే వెళ్దాం. ఓ చాలు రైట్, నువ్వు కూడా వస్తే సరదాగా ఉంటుంది అనుకున్నాను. నీకేమైనా ఇబ్బంది ఉంటే వదిలే. అయ్యో పుట్టినరోజున కుర్రాడి మూడ్ పాడు చేశారే. నన్ను తప్పగా అర్థం చేసుకోవద్దు. నేను వస్తాను, కానీ మా డాడీకి ఒక మాట చెప్పేసి వెళ్దాం. ఓ పని చేస్తే నువ్వు మా ఇంటికి రా ఆ? ప్లీజ్. ఆ, ఓకే. ఓకేనా? బోల్డ్, క్లీన్ బోల్డ్. అక్కడి నుంచి ఇన్విటేషన్ రాగానే నేను అవుతా. నా ప్రోగ్రామ్ అలా కాదురా, ముందుగా వెళ్ళి ఇంటికి వెళ్తున్నాను. తప్పదు. ఆ తర్వాత అక్కడి నుంచి బ్లైండ్ స్కూల్కి వెళ్ళాలి. సరే. పిల్లలందరూ నా కోసం బర్త్డే అని కాచుకుని ఉంటారు. ఆ. ఆ తర్వాత రెస్టారెంట్కి వస్తాను, నువ్వు నేరుగా రెస్టారెంట్కి వెళ్ళు. ఇప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్తాను. స్కూటర్లో ఓకే ఓకే. ఏయ్, ఎక్కువగా తాగొద్దు. రేయ్ వాళ్ళని పుట్టినరోజు ఒక క్వార్టర్ అయినా పుచ్చుకోకపోతే పాపం వస్తుందిరా. ఏ టాక్సీ! రే బావా చప్పట్లు కుట్టింది ఎవరో తెలుసా సిస్టరు. ఏంటి రహస్యాలు చెప్పుకున్నారు మైక్ దగ్గర? ఆ సిస్టర్ని కామ్గా ఉండమని చెప్పు. మన చంద్రం గెస్ట్. సరే రే బావా ఏమిట్రా ఇది? చప్పట్లు కొట్టడానికే ప్రత్యేకంగా పిలుచుకొచ్చావు ఏమిట్రా ఇవ్వండి? తంతాను రాస్కల్. రాస్కెల్ తంతావా? ఇదేమిటండి వీడు నన్ను తంతానంటున్నాడు? ఇవాళ పుట్టిన రాస్కెల్. అరే మర్చిపోయాను, ఈ రాస్కెల్ ఇవాళే పుట్టాయండి, ఇవాళే. కంగ్రాచులేషన్స్, హ్యాపీ బర్త్డే చంద్రం. చంద్రు, ఈ రోజు నీ పుట్టినరోజా? మనకు చెప్పలేదే? సాధారణంగా నేను ఎవరితోనూ చెప్పను, నీతో మాత్రం ప్రత్యేకంగా అలా అయితే చెప్పాలనుకున్నాను. పొద్దునే నాకెందుకు చెప్పలేదు? చెప్పాలనుకున్నాను. అసలు ఈ రోజు నీ పుట్టినరోజు ముందే- మీ ఇద్దరు తగాదాలు పూర్తయ్యేసరికి నీకు ఇంకో పుట్టినరోజు కూడా వస్తుంది. ముందు నాకు ఇది చెప్పు, డిన్నర్ ఎక్కడా? మిస్టర్ సిస్టర్ మీరు కూడా వస్తున్నారు కదా? నాచి నువ్వు వస్తావు కదా? ఆ? అలాగే, కానీ ఇంట్లో ఒక మాట చెప్పేసి వస్తే బాగుంటుంది. పొద్దుననగా బయలుదేరి వచ్చాను, అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. ఒక పని చేద్దాం, ఇంటికి వెళ్ళి మా డాడీని అడుగుదాం, ఆయన సరే అంటే వెళ్దాం. ఓ చాలు రైట్, నువ్వు కూడా వస్తే సరదాగా ఉంటుంది అనుకున్నాను. నీకేమైనా ఇబ్బంది ఉంటే వదిలే. అయ్యో పుట్టినరోజున కుర్రాడి మూడ్ పాడు చేశారే. నన్ను తప్పగా అర్థం చేసుకోవద్దు. నేను వస్తాను, కానీ మా డాడీకి ఒక మాట చెప్పేసి వెళ్దాం. ఓ పని చేస్తే నువ్వు మా ఇంటికి రా ఆ? ప్లీజ్. ఆ, ఓకే. ఓకేనా? బోల్డ్, క్లీన్ బోల్డ్. అక్కడి నుంచి ఇన్విటేషన్ రాగానే నేను అవుతా. నా ప్రోగ్రామ్ అలా కాదురా, ముందుగా వెళ్ళి ఇంటికి వెళ్తున్నాను. తప్పదు. ఆ తర్వాత అక్కడి నుంచి బ్లైండ్ స్కూల్కి వెళ్ళాలి. సరే. పిల్లలందరూ నా కోసం బర్త్డే అని కాచుకుని ఉంటారు. ఆ. ఆ తర్వాత రెస్టారెంట్కి వస్తాను, నువ్వు నేరుగా రెస్టారెంట్కి వెళ్ళు. ఇప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్తాను. స్కూటర్లో ఓకే ఓకే. ఏయ్, ఎక్కువగా తాగొద్దు. రేయ్ వాళ్ళని పుట్టినరోజు ఒక క్వార్టర్ అయినా పుచ్చుకోకపోతే పాపం వస్తుందిరా. ఏ టాక్సీ! ఎక్కడికి వెళ్ళావు? మీ నాన్న ఇప్పుడు చెప్తున్నాడు. అదిగా తాత, ఈ రోజు ఇతని బర్త్డే, అందుకే కొంచెం లేట్ అయింది. ఐ సీ, గుడ్ గుడ్ గుడ్. కమ్ 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 కమ్. Stick it. రా 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 రావే శేఖరం. ఓ తాత, చంద్రం. చంద్రు. ఓ చంద్రం. నేనే తాతనే. తెలుస్తుంది. తెలుసా? తెలియని వాడే గొంతు గుర్తుపెట్టాడు. ఆ రోజు మన ఇతను లిఫ్ట్ లో చూసానే, అప్పటి నుంచి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? దిస్ రిడిక్యులస్. చెప్పా చేయకుండా ఉన్నట్టుండి మాయమైపోతే ఉన్నావనుకోనా పోయావనుకోనా? ఉన్నాను అనుకోండి డాడీ. బయట డాడీ, ఇతను చంద్రం. చంద్రం, దిస్ ఇస్ మై డాడీ. హలో. హలో. ఇతనికి అవును, కళ్ళు కనపడు. ఓ ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. కాకి తీసుకురా.
వద్దండి. మంచి కాఫీ కావాలంటే ఇదే మంచి సమయం. మా ఆవిడ బయటకు వెళ్ళింది చర్చికి. తీసుకో. వద్దంటున్నాడుగా, అతను ఎందుకు బలవంతం చేస్తావు? ఆ, ఇంటికి వచ్చిన అతిథిని సరే, నాకు తెలుసు. ఐ నో. ఓకే. కూర్చోండి డాడీ, కూర్చోండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఐ వాంట్ టు నో. డాడీ, ఈరోజు చంద్రం బర్త్డే, వాళ్ళ ఇంటికి రమ్మని ఇన్వైట్ No, చేశారు. no. వెళ్ళి విష్ చేసి నో వస్తాను. నో, యు కాంట్ గో. మిస్టర్ శేఖర్. చంద్రం సార్. ఓకే ఓకే చంద్రం, ఏ పేరైతే నేను లేదు. అమ్మాయి ఉదయం నుంచి ఇంట్లో లేకుండా బయట తిరుగుతూనే ఉంది, నీకు తెలుసా? మళ్ళీ ఇప్పుడు బయటకు పెడతానంటుంది. సారీ సార్, నాతోనే పొద్దుటి నుంచి రికార్డింగ్ థియేటర్లో ఉంది. పొద్దుటి నుంచి రికార్డింగ్ థియేటర్లో ఉన్నావా? అవును, మళ్ళీ ఇప్పుడు బయటకు వెళ్ళడం ఎందుకు? ఆయన బర్త్డేకి విష్ చేద్దాం వెళ్తున్నాను. పొద్దుటి నుంచి ఆయనతో కలిసే ఉన్నావుగా, ఇప్పటికి 1000 సార్లు విష్ చేసి ఉండొచ్చుగా. దాట్స్ ఇట్. బయటకు వెళ్ళాలని వీల్లేదు. యూ షట్ అప్. నా విషయాలను నేను జోకే చేసుకో చెప్తున్నాను. అతను ఎందుకు దబాయిస్తావు? యు కాంట్ గో. మిస్టర్ శేఖర్. ఓకే, అదే మిస్టర్ చంద్రం. ఇలాంటివి మా ఇంట్లో అలవాట్లేదు. అమ్మాయి నీతో పంపించను. ఐఎమ్ సారీ. సారీ, మీకేమైనా అభ్యంతరం ఉంటే వద్దు. నాన్సీ, నేను వెళ్ళొస్తాను. దట్స్ బెటర్. లుక్ చంద్రం, డాడీ చంద్రం. అతన్ని పంపించి నువ్వు లోపలికి రా, నీతో మాట్లాడాలి. చంద్రం ప్లీజ్, ఇదంతా నా గురించి జరిగింది. అందుకే నాన్న పిలుస్తాను, 2 నిమిషాలే. వినిపించింది. లోనికి వెళ్ళు. చంద్రం నాన్సీ. వస్తున్నాను డాడీ. నేను థ్యాంక్ యూ. వస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అతను వెళ్ళిపోయాడా? పోయాడు. డాడీ, మీరు అతనితో కనీసం మర్యాదగా మాట్లాడుంటే బాగుండేది. ఏమిటి, నువ్వు నాకు మర్యాద నేర్పుతున్నావా? అది కాదు డాడీ, అతను నా కోసం వచ్చాడు. లిసన్ టు మీ. మంది క్రమశిక్షణ గల క్రైస్తవ కుటుంబం, ఏ ట్రూ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఇవన్నీ నీకు చెప్పడానికి ఇంకా నువ్వేం పసిపాపవా? కథలు కాకరకాయలను కనిపించిన ప్రతి గుడ్డి వెధవని నువ్వు వెంబడించిపోతే రేపు నలుగురు నానా కుక్కలు కూస్తారు. వీడు పుట్టివాడే, కానీ లోకం వీడికన్నా గుడ్డికి తెలుసా? నీకు ఇదంతా అర్థం కాదు నాన్సీ. నీ మంచి కోసం చెప్తున్నాను. బై ది వే, హూ ఇస్ దట్ బ్రెయిన్ పాజిటివ్? 4 రోజుల్లో వస్తున్నాడు పీటర్. వాడు నాకు ఇష్టం లేదు. వాడు గీడు అంటున్నావు, ఎవరనుకుంటున్నావు? అతను నీకు కాబోయే మొగుడు. సరే గాని ఈ గుడ్డివాడు ఎక్కడ దొరకండి నీకు? జార్జ్, డోంట్ యూజ్ సచ్ బ్యాడ్ వర్డ్స్. అతని గురించి హేళనగా మాట్లాడు. అతను మంచి బయలాంగ్వేజ్. జరిగింది చాలు, ఇప్పుడు చెప్తాను. ఎందుక ఏడుపు? పెద్దవాడు ఆ మాత్రం మందలించకూడదా? నువ్వేం చేసినా ఊరుకోవాలా? ఇదిగో కొంచెం నెమ్మదిగా మాట్లాడతారా? ఏం లేదు, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కొంచెం మర్యాదగా మాట్లాడటం నాగరికత. మీరు ఎవరి గురించి చెప్తున్నారు? నాన్సీతో వచ్చాడే, అతని గురించి. అతను వెళ్ళిపోయాడన్నావు? వెళ్ళాడు. నువ్వు మాట్లాడే ముత్యాలు లాంటి మాటలు విని సంతోషంగా వెళ్ళాడు. చంద్ర, ఏమిటి ఇలా చేశావు? నీ పుట్టినరోజు పండుగని నువ్వు వస్తావని పిల్లలు ఎంత ఆతృతగా ఎదురు చూశారో తెలుసా? ఒక ఫోన్ అన్నా చేసి ఉండకూడదు. అంతా ఇప్పుడే పడుకున్నారు. నేను రేపు వాళ్ళతో చెప్తానులే. లేదు, ఇప్పుడే నేను వాళ్ళ దగ్గర క్షమాపణ చెప్పుకోవాలి. ఇటు ఇటు. ఎవరు? నేనే చంద్రం. చంద్రు అన్నయ్య, సాయంత్రం వస్తానవుగా, మరి రాలేదే? అది నన్ను క్షమించమ్మా, అది నేను రాలేకపోయాను. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. వాళ్ళు 2 ఇచ్చారు, ఒకటి నీ కోసం దాచిపెట్టాను. దగ్గరికి రా. మీనాక్షికి నేనంటే ఎంత ఇష్టం చూసారా?
అవునవును. పిల్లలకున్న మనసు పెద్దాళ్ళకు ఉండదు. ఏమిటి బాబు ఏమైంది? ఏం లేదు, ఊరికే. చంటి, హ్యాపీ బర్త్డే చంద్రం. నీకోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఇంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చేసాను. నా మీద కోపం వచ్చిందా? నేనేం చేయను చెప్పు. చంద్రం, చంద్రం, ఏదైనా మాట్లాడు ప్లీజ్. ఇక్కడికి ఎందుకు వచ్చావు? నీ పుట్టినరోజు శుభాకాంక్షలు అందజేయడానికి వచ్చాను. అందుకున్నాను, థ్యాంక్స్. ఇక నువ్వు వెళ్ళొచ్చు. చంద్రం, ప్లీజ్ లీవ్ మీ అలోన్. నాకు కాస్త మనశాంతి మిగిల్చు. చంద్రం, మా డాడీ అన్న మాటలకి నన్ను తప్పడుతున్నావా? తప్పు మీదెవరిది కాదు, నాది.